పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా పేరు జేమ్స్. నేను సామర్లకోట నుంచి మాట్లాడుతున్నాను. గత నెల జనవరి అలాగే ఫిబ్రవరిలో వైజాగ్‌లో జరిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుని అగ్ని అభిషేక సదస్సు అలాగే ఆత్మవరముల గురించి ఈ 2 సెమినార్‌లో కూడా నేను పాలు పొందడానికి ప్రభు కృప చూపించారు. ఈ సెమినార్‌ల ద్వారా నేను ఎంతగానో దీవించబడ్డాను, బలపడ్డాను. వ్యక్తిగతంగా నా ఆత్మీయ జీవితంలో ఎంతో మార్పు నేను చూడడానికి ప్రభు సహాయం చేశారు. ప్రతి విషయంలో కూడా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి ఈ కాలంలో ఈ చివరి దినాల్లో ఆత్మ వరములను గురించి ప్రత్యేకంగా లేఖన ఆధారాలతో అంత మాత్రమే కాకుండా ఆ వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా వరములు ఎలా పనిచేస్తాయి, పరిశుద్ధాత్మ దేవునితో నడుచుట అనేది ఎలా ఉంటుందనేది ఒక లోతైన వివరణ. నా వ్యక్తిగత అభిప్రాయం, నా 10-12 సంవత్సరాల క్రైస్తవ ప్రయాణంలో ఎప్పుడు వినని చాలా లోతైన విషయాలు తన సేవకుని ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అందుని బట్టి ప్రభుకు మహిమ చెల్లిస్తున్నాను. కాబట్టి నేను వచ్చిన తర్వాత మరలా మార్చిలో 26, 27, 28 మీటింగ్స్ జరగబోతాయని నేను విన్నాను. సో దానికోసం కూడా నేనైతే వ్యక్తిగతంగా ఎదురు చూస్తున్నాను. దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా నేనైతే వ్యక్తిగతంగా తెలియజేస్తున్న విషయం, వీలైన వారందరూ కూడా తప్పకుండా ఆ మీటింగ్స్లో పాలు పొందడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ప్రయత్నం చేయండి. ఎందుకంటే దేవుని ప్రజలైన వారందరూ కూడా ఉండవలసిన పాలు పంపులు పొందవలసిన స్థలం అది, మీటింగ్స్ అవి. దేవుడు చాలా బలంగా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని వాడుకోబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఈ ఈ షార్ట్ ద్వారా, ఈ మాటల ద్వారా వింటున్న వారందరూ కూడా తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయండి. విశ్వాసంతో రండి, దేవుని శక్తి చేత నింపబడి వెళ్తారు. అందరికీ వందనాలు.